పంజాబీ బుల్లోడు క్రికెట్ అంటే పిచ్చున్నాడు, అందుకే పిచ్చిపై ప్రకంపనలను సృష్టించాడు. ఆటంటే ఇది అని ఆడు చూపించాడు. క్రికెట్ అంటే ప్రాణం, అందుకే గ్రౌండ్లో బాల్కి బ్యాండ్ బాజా మోగించడం అంటే ఇష్టం. అప్పుడెప్పుడో 2018లోనే అండర్-19 వరల్డ్ కప్లో తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. అందులో ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ. పైగా మనకు ఆ ట్రోఫీ వచ్చేలా చేసింది. వాళ్ళు పోతే వీళ్ళు పోతే వాళ్ళు కాదు, సరైనోడు వచ్చాడు. ఆ ఆటగాడి పేరు చెబితేనే ఫ్యాన్స్ గుండె జిల్లుమంటుంది. అతడే శుభమాన్ గిల్. ఈ ఏడాది గూగుల్లో ఎక్కువగా సెర్చ్ చేసింది గిల్ గురించే. అందుకే ఆ లిస్టులో సెకండ్ ప్లేస్ కొట్టేశాడు. ఈ ఒక్క లెక్క పక్కాగా చాలు గిల్ అంటే ఏంటో చెప్పడానికి. వన్డే ర్యాంకింగ్స్ లో ఫస్ట్ ప్లేస్ కొట్టడం అంటే గిల్ కు చాలా ఇష్టం. అదే అతడిని టీమిండియా యువరాజుగా నిలబెట్టింది. 1988లో వన్డే ర్యాంకింగ్స్ ను ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి ప్రపంచ నంబర్ 1 వన్డే ఆటగాడిగా కేవలం నలుగురే టీమిండియా నుంచి నిలిచారు. వారిలో మొదటి ముగ్గురు సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీ. ఆ మిగిలిన 4వోడే శుభమాన్ గిల్. సచిన్ టెండూల్కర్, ధోని ఆటకు గుడ్ బై చెప్పేశారు. కోహ్లీకేమో 35 ఏళ్లు వచ్చేశాయి. అందుకే నవ యవనంతో సొగసైన ఆటతీరుతో దూసుకుపోతున్న గిల్ వైపే అందరి చూపు ఉంది. ఇదే మన వాడిని గూగుల్లో హీరోను చేసింది. టీ20లో ఆడితే ధనాధన్ షాట్స్ వస్తాయి. అదే వన్డేలో ఆడితే గ్రీజులో నిలబడడానికి ప్రయారిటీ ఇస్తాడు. ఇక టెస్టులో అయితే పెద్ద వాల్గా నిలుస్తాడు. శుభమాన్ గిల్ నుంచి తన ఫ్యాన్స్ ఎక్కువగా కోరుకునే షాట్ ఏమిటో తెలుసా? మిడ్ వికెట్ మీదుగా 4 కోసం కొట్టే హాఫ్ వ్యాలీ షాట్. ఈ ఒక్క షాట్ కోసం ఫ్యాన్స్ అంతా పిచ్చపిచ్చగా ఎదురు చూస్తారు. ఆ షాట్ చూస్తే మనోడిని భలే అని పొగడకుండా ఉండలేరు. 2019లో వన్డేల్లో అరంగేట చేసిన అప్పట్లో కాంపిటీషన్ ఎక్కువగా ఉండేది. కరోనా వల్ల మ్యాచ్లు సరిగా ఆడలేదు. అందుకే 2022 జూలై వరకు 3 వన్డేలు మాత్రమే ఆడాడు. కానీ ఆ తర్వాత ఆడే ప్రతి మ్యాచ్లో పరుగుల దాహాన్ని తీర్చుకుంటూనే ఉన్నాడు. కివీస్ పై బాదిన డబుల్ సెంచరీని చూసి ఏం మాడుతున్నారా అని అందరూ ఒకటే చప్పట్లో. పైగా చిన్న వయసులో డబుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా మరో రికార్డు కూడా కొట్టాడు. వన్డేల్లో గిల్ సగటు కూడా ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది. కేవలం 38 ఇన్నింగ్స్లోనే వేగంగా 2000 పరుగులు పూర్తి చేయడం అంటే మాటలు కాదు. అందుకే కదా గిల్కు రికార్డులు కూడా దాసోహం అయిపోతాయి. ఇక టీ20లో అయితే దూకుడు. ఐపీఎల్లో గుజరాత్ టైటన్స్ తరపున ఆడి ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడంటే అర్థమవుతుంది గిల్ అంటే ఏంటో. న్యూజిలాండ్ పై టీ20 ఆడి 126గా నాట్అవుట్గా నిలిచాడు. గిల్ వయసులో చిన్నోడు, రికార్డుల్లో పెద్దోడు, ఇంకా చాలా లాంగ్ కెరీర్ ఉంది. అందుకే గిల్ పేరు చెబితే క్రికెట్ ఫ్యాన్స్ కు పూలకాలే. దీనివల్లే గూగుల్లో ఎక్కువ మంది మనోడి కోసం సెర్చ్ చేశారు. ఇదే గిల్ కు సెకండ్ ప్లేస్ వచ్చేలా చేసింది.